వామ్మో కోపం చిన్నగలేదు కదా గీ నాగుంబాముకు. నేనుండంగా తాళపు చెయ్యి ఎట్లా పెడతావన్నట్టే ట్యాంక్ సందులకెళ్ళి టక్కున బయటికెళ్ళి గుడ్లు గురాయించి చూస్తున్నది కదా. గీ అన్నలు దానికి తెలుగు అర్థమైనట్టే పో పో అని ఒక్క తిరుగ బతిన్లాడిండ్రు. ఆయన ఈనలేదు. నాకు పల్సర్ బండంటేనే ఇష్టమన్నట్టే కొద్దిసేపు బండన్నను పరేషాన్ పట్టించింది. మెదక్ జిల్లా కౌడిపల్లి కాడి కూకట్పల్లిలా జంగ ప్రశాంత్ అన్న పల్సర్ బండ్ల జొర్రి ఈ అన్నకు సల్ల చెమటలు పట్టేటట్టు చేసింది. ఇక ఇంటోళ్ళంతా ఒక్క తిరుగా కట్టెలు పట్టి గెదుముతే బయటికెళ్ళింది. వచ్చిన తోవల్నే పచ్చటి జంగళ్ళకు పోయింది గీ నాగుంపాము. మండే ఎండాకాలంలా ఉక్కపోతకు గింతసేపు ఎట్లున్నదని మస్తు పరేషాన్ కాబట్టిండ్రు ఈ ముచ్చటేరికైన ఊరోళ్ళు. మరి ఎట్లొచ్చిందో ఎట్లా జొరిందో తెలియదు గాని ఇంత చీకట్ల చూసుకోకుండా చెయ్యి పెడితే పెద్ద పరేషానే అయ్యది. ప్రశాంత్ అన్న జర్రంతలా తప్పించుకున్నాడు గాని ఎండాకాలం అని అరుగుల మీద నిద్రపోయే జనాలు జరంతా చూసుకోండ్రి మరి. ఈ అన్న లెక్క అందరికి నశివ మంచిగా ఉండకపోవచ్చు మరి. పైలం